కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమించావు కదా? డిస్క్రిప్షన్ ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు లిరిక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు లిరిక్స్ అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫాంట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు లిరిక్స్ ఎండింగ్ అయితే వచ్చేసుకోండి. లిరిక్స్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫోటోస్ యాడ్ చేసుకోవాలంటే కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మీడియా యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫోటోస్ అయితే పెట్టి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ విధంగా అయితే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీరు 3 డాట్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఎరైతే తెచ్చేసుకోండి. ఈ విధంగా ఫిల్ కంపోజిషన్ ఎరైతే తెచ్చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటో యొక్క నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మీడియా యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మీరు 3 డాట్ పైన సెలెక్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఎరైతే తెచ్చేసుకోండి. ఈ ఫోటో యొక్క నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మళ్ళీ కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మీడియా యాప్ని సెలెక్ట్ చేసుకొని ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫిల్ కంపోజిషన్ అయితే తెచ్చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు వీడియో ఇంటర్కి అయితే ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేయలేదు ఎందుకంటే వీడియో ఎంత అయిపోద్ది, అందుకోసం అయితే వీటితో కొద్దిగా స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరైతే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూసుకొచ్చుకునే ఫోటోస్ అయితే వీడియో ఇంటర్కి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇదే విధంగా అయితే వీడియో ఇంటర్కి అయితే ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మొత్తం ఫోటోస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మీరైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ అయితే దాంతో ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇందులో మీకు స్టార్టింగ్లో టెక్స్ట్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి ఎల్ప్సిల్ 3 డాట్స్ పెన్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్టార్టింగ్ టెక్స్ట్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి ఎల్ప్సిల్ 3 డాట్స్ పెన్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టెక్స్ట్కు ఇదే యానిమేషన్ అప్లై చేసుకోండి. ఈ విధంగా మీకు లిరిక్స్ ఎంతవరకు అయితే ఉంటాయో అన్ని లిరిక్స్కు ఇదే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మొత్తం అయితే మీకు ఒక 6 లిరిక్స్ లేయర్స్ అయితే ఉంటాయి. వాటిని అన్నిటికైతే ఇదే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా లిరిక్స్ అన్నిటికీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు స్టార్టింగ్ ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు షేప్ అలాగే ఫోటో అయితే ఉంటుంది. కింద మీకు ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ని సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు లిరిక్స్ ఎండింగ్ అయితే వచ్చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మీకు ఒక చిన్న ఫోటో అయితే ఉంటుంది. దానిపైన సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో అయితే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ ఫిల్ అయితే ఆఫ్ చేసుకొని అలాగే ఇక్కడ మీకు టైమర్ అయితే ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మీరు 3 డాట్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఎరైతే తెచ్చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిల్ కంపోజిషన్ ఎరైతే తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఒక ఫోటో అయితే గ్యాప్ ఇచ్చి తర్వాత చిన్న ఫోటో అయితే ఉండదు దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మీరు 3 డాట్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఎరైతే తెచ్చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఫిల్ కంపోజిషన్ ఎరైతే తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు నెక్స్ట్లో మళ్ళీ ఒక మీడియం సైజ్ ఫోటో అయితే దాంతో వదిలేసి తర్వాత మళ్ళీ ఒక చిన్న ఫోటో అయితే దాంతో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని 3 డాట్ సెలెక్ట్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా మీరు 4 ఫొటోస్ మాత్రమే యాడ్ చేయాలి. ఇక్కడ మీకు మళ్ళీ ఒక చిన్న లాస్ట్లో ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీకు అన్ని పెద్ద ఫోటో అయితే ఉంటాయి వాటిని అయితే వదిలేయండి. వదిలేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇందులో మీరు పైన షేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ కింద సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మీరు 3 డాట్ సెలెక్ట్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్ మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మీకు చిన్న ఫోటో అయితే ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ని సెలెక్ట్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే వచ్చేసుకొని పైన మీరు ప్లస్ కింద సెలెక్ట్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్లస్ కింద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫోన్ అయితే కొద్దిగా స్టక్ అవుతుంది అందుకోసము. అయితే మీరు ఈ విధంగా అయితే ప్లస్ కింద సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇంకోసారి అయితే చూపిస్తాను.
ఇంకో చిన్న ఫోటో బీట్ మార్క్ దగ్గర వచ్చేసుకోండి. పైన మీరు ప్లస్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంతో గట్టిగా అయితే ప్రెస్ చేసుకోండి. ఈ లేయర్ లాస్ట్లో ఈ విధంగా మీరు షేప్ని అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, షేప్ని అయితే మీరు ఫోటో పైకి వచ్చేలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీరు 4 ఫోటోస్ మాత్రం చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు మధ్యలో ఉన్న ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి లెఫ్ట్ థ్రెడ్స్ పెండ్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. మళ్ళీ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మధ్యలో 4 ఫోటోస్ అయితే గ్యాప్ ఇచ్చారు కదా, ఆ 4 ఫోటోస్ పైన సెలెక్ట్ చేసుకోండి. అంటే పెద్ద ఫోటోస్ పైన పేస్ట్ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి లెఫ్ట్ థ్రెడ్స్ పెండ్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైతే మీరు స్మాల్ ఫొటోస్ అయితే ఉంటాయో వాటి పక్కలో మీకు బిగ్ ఫొటోస్ అయితే ఉంటాయి, వాటికి మాత్రమే యాడ్ చేసుకోండి. జస్ట్ ఇలా 4 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి లెఫ్ట్ థ్రెడ్స్ పెండ్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని లాస్ట్లో మీకు 4 ఫొటోస్ అయితే ఉంటాయి, లాస్ట్కి అయితే జరుపుకోండి. లాస్ట్లో మీకు 4 ఫొటోస్ అయితే ఉంటాయి కదా, ఆ 4 ఫొటోస్ కూడా ఇదే యానిమేషన్ అయితే చేసుకోవాలి. మీరు లాస్ట్ నుంచి 4 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ 4 ఫొటోస్ మాత్రమే మిగులుతాయి. ఆ 4 ఫొటోస్కి అయితే అప్లై చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్. వీడియో రిసీవ్ చేసుకుంటే పైన సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పై సెలెక్ట్ చేసుకుంటే విడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి మళ్ళీ పెడదాం. నేను బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.